మకర రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. చాలా కాలం తర్వాత తిరిగి గురుబలం రావడం ఈ రాశికి కొంత అదనపు అడ్వాంటేజ్గా మనం చెప్పవచ్చును. ఎందుకంటే పంచమ స్థానమందు గురుడు, షష్ఠ స్థానమందు కుజుడు, తృతీయ స్థానమందు చంద్రుడు, ఇలా అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. రెండవ స్థానమందు ఉన్నటువంటి బుధ గ్రహం కూడా ఈ రాశి వారికి ఆనుకూల్యతనే సూచిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ మకర రాశి వారికి గురుబలం రావడం ప్రధానంగా గురుడు కుజుడు చాలు. ఇక ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నా లేకపోయినా, ఏలినాటి శని ఉన్నా, ఇంకా ఎటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నా సరే వాటి నుండి బయటపడడానికి ఈ రెండు గ్రహాలు చాలా గొప్పగా ఉపయోగపడతాయి. అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రతిహర్షితం. ఇంతకాలంగా మనసు చంపుకొని జీవనాన్ని సాగిస్తూ ఉన్నటువంటి మకర రాశి వారు ఇది నాకొద్దు, ఇది నాకు కావాలి అని స్వతంత్రమైనటువంటి నిర్ణయాలని బయటికి వెళ్ళబుచ్చగలుగుతారు. అలాగే నచ్చినటువంటి పనిని చేస్తారు, నచ్చకపోతే ఇది నచ్చలేదని చెప్పగలిగేటువంటి ధైర్యం వస్తుంది. షష్ఠస్థానమందు కుజుడు దేనికి లోటు లేకుండా శత్రువులపై పూర్తి స్థాయిలో విజయాన్ని సాధించడానికి, ఆరోగ్యాభివృద్ధికి, అలాగే అనారోగ్య సమస్యల బారి నుండి బయటపడడానికి. ఏదో అనుకున్నాం, చిన్న అనారోగ్య సమస్య వచ్చింది, ఇది ఏమైనా భయంకరంగా ఉంటుందా, దీనివల్ల ఏంటి విపత్కర పరిణామాలు అని అనుకునేటువంటి తరుణంలో ఈ వారం లగాయితూ మీకు వచ్చినటువంటి అనారోగ్య సమస్యలు వితౌట్ ఆపరేషన్ అవి మీరు బయటపడగలుగుతారు. అంత గొప్ప రికవరీ రేటుని ఈ గ్రహస్థితి ఇస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ ఉంటుంది. అలాగే ఐశ్వర్యం మెరుగుపడుతుంది. ఉదాహరణకి ఉద్యోగాన్ని మారడానికి ప్రయత్నం చేస్తూ ఉండి ఇప్పటివరకు కుదరకపోతే ఈ వారం లగాయితో అవకాశాలు మెరుగుపడతాయి. విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు ఎవరైతే మకర రాశి వారు వేరే దేశంలో ఉండి అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో అవి తగ్గుముఖం పడతాయి. అక్కడ ఉండడానికి సరైనటువంటి పరిస్థితులు మీకు దోహదపడుతూ ఉంటాయి. ఇలా అటు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ ఉన్నతమైనటువంటి స్థితి కలగడం, అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు, ఏదైనా శుభ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు, సంతానం అభివృద్ధి చెందుతూ ఉండడం, సంతానం కలగడం ఇత్యాది విషయాలు, అలాగే భగవద్ దర్శనం, తీర్థయాత్ర, పుణ్యనది స్నానానికి సంబంధించిన విషయాలు, శుభ కార్యక్రమాలకి సంబంధించిన విషయాలు, ఇలా ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఈ వారంలో మకర రాశి వారి యొక్క పరిస్థితి మెరుగుపడుతుంది. మరింత శుభ ఫలితాల కోసమై ఈ రాశి వారు ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం ఉత్తమం.